ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతను ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆందోళనకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కోల్పోతారు కాబట్టి జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాలు ప్రయత్నంతో మాత్రమే సుసాధ్యపడతాయి. వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. వ్యవహారాల్లో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం సామాన్యం. వ్యవహారాల్లో చిరు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఆత్మ సంతృప్తి ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. గృహంలో ఆనంద సంఘటనలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ప్రతిఘటించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. దూర ప్రయాణాలు ఈరోజు కన్యారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు కూడా రాణిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ప్రారంభమవుతాయి. ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అత్యవసరం. వ్యవహారాల్లో కూడా ఇతరులది పై చేయి అవుతుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటింపచేస్తుంది. శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ ప్రయాణాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో ప్రాధాన్యత పెరుగుతుంది.
విశేష ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా రాబట్టుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. పెట్టుబడులు ఈరోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఒత్తిళ్లున్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. వ్యాపార సంబంధిత, విద్యా సంబంధిత, అలాగే ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ పరిస్థితుల్లో అనుకోని అపోహలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. జాప్యాన్ని తొలగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన కార్యక్రమాలు ఈరోజు కుంభరాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా జాప్యంతో కొనసాగుతాయి. వ్యవహారాల్లో విఘ్నాలు కూడా చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత కోల్పోయేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. పెట్టుబడుల విషయంలో కూడా చిరాకులు ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. విఘ్నాల్ని నివారింపచేస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.